గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలా కొత్త అప్డేట్తో రావడం జరిగింది. ఇప్పుడు మనము మై నీడ్స్లో ఎంపీపీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది మనము ఏ విధంగా చూసుకోవాలి, ఎంపీపీ ఏ విధంగా వస్తుంది అనే విషయం పైన ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక ఐడి ఓపెన్ చేస్తున్నా. మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ నేను ఐడి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఐడి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక ఆప్షన్, కొత్త ఆప్షన్గా ఇక్కడ ఒకటి మై నీడ్స్ ఎంపీపీలో ఇక్కడ 2.76 ఎంపీసీ వచ్చి ఉంది. 2.76 అనేది అయితే ఈ మంత్లో బిజినెస్ అయినటువంటిది ఈ బిజినెస్ అంటే ఇప్పుడు మనకు మై నీడ్స్లో రీఛార్జ్లు సర్వీస్ కానీ యూజ్ చేయడం వల్ల, డౌన్లో యూజ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేసి 2.76 రావడం జరిగింది. ఇప్పుడు అది ఐఎన్ఆర్లో చూసినట్లయితే మనకు 2.76 into 500, ఈచ్ వన్ 500 ఉంది కాయిన్ మనకు. అంటే 1380 రూపాయలు వచ్చి ఉంది. ఈ 1380 రూపాయలు అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఎట్లయింది? మై నీడ్స్ లింక్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మై నీడ్స్ లింక్ చేసుకున్న తర్వాత అక్కడ మనము మై నీడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 50 రూపీస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన కిందోళ్ళకు సుతా మనం అదే విధంగా వాళ్ళకు మై నీడ్స్ లింక్ చేపించి, వాళ్ళకు యాప్ డౌన్లోడ్ చేపించి, మన లింకుతోనే యాప్ డౌన్లోడ్ చేపించి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయించినట్లయితే వాళ్ళు లైఫ్లో మన మై నీడ్స్లో వాళ్ళు సర్వీస్ యూజ్ చేసిన, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా, ఇంకా ఆన్లైన్ పర్చేజ్ చేసుకున్నా, ఇంకా వచ్చేసి గ్యాస్ బిల్, కరెంట్ బిల్ కట్టుకున్న దానిలో వచ్చినటువంటి కమిషన్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వాటి మనకు దాదాపుగా రీసెంట్గా ఒక 10 days అవుతుంది, ఎక్కువ మంది కాలేదు. అయినా కానీ ఇక్కడ మనకు 2.76 అంటే 1380 రూపాయలు యాడ్ అవ్వడం జరిగింది. మై నీడ్స్ ఎంపీపీలో 1380 రూపాయలు యాడ్ అవ్వడం జరిగింది. అంటే పట్టే మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు ప్రస్తుతం మొబైల్ రీఛార్జే నడుస్తుంది కాబట్టి దానిపైన ఇంత అమౌంట్ యాడ్ అయిందంటే మనము రేపు గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లులు, ఆఫ్లైన్లో కిరాణం షాపులు, బట్టల షాపులు, గోల్డ్ షాపులు, మటన్ షాపులు, చికెన్ షాపులు, ఇట్లా చూస్తే చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ ఎంపీపీ అనేది, మై నీడ్స్ ఎంపీపీ అనేది ఒక్క రోజు వచ్చి ఆగడం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఈ నెల రీఛార్జ్ చేసుకున్నాం, వచ్చే నెలకు అయిపోతే మళ్ళీ వచ్చే నెల రీఛార్జ్ చేసుకుంటాం కదా. ఒక్కసారి మనం రిఫరల్ లింక్ ఇచ్చి వదిలిపెట్టేసినామంటే లైఫ్ లాంగ్గా మనకు ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తూనే ఉంటుంది. వాటి ఒక 10 daysకు ఇప్పుడే ఎంతమంది కాలేదు. ఇక్కడ నేను లెవెల్ స్టేటస్ చూపిస్తున్నా. ఈ ఐడి కింద వచ్చేసి మొత్తం 531 మంది మాత్రమే అయ్యారు. ఈ లెవెల్ స్టేటస్ చూడండి, మొత్తం 21 లెవెల్ వరకు 531 మంది మాత్రమే అయ్యారు. అంతమందికి కమిషన్ ఇక్కడ మనకు వచ్చేసి మై నీడ్స్ ఎంపీపీ కమిషన్ 1380 రూపాయలు యాడ్ అయిందంటే చూడండి, ఒక్కటి మొబైల్ రీఛార్జ్ పైన ఇంత ఇన్కమ్ యాడ్ అయిందంటే
రేపు లోకల్లో ఒక్కొక్క ఫ్యామిలీకి దాదాపుగా 3,000 నుండి 5,000 కిరాణం వస్తువులే తీసుకోవడం జరుగుతుంది. బట్టల షాప్లో బట్టలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సూపర్ బజార్ తీసుకోవడం జరుగుతుంది, ఏదో వస్తువులు తీసుకోవడం. ఆ విధంగా ఇక్కడ ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, చాలా అంటే చాలా డైలీ సమ్ థౌజండ్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ అనేది ఒక్కసారి వచ్చి పోతుంది అనుకోవద్దు, ఫర్ ఎవర్ వస్తూనే ఉంటుంది. ఎట్లా అంటే ఒక నెల సామాన్ తీసుకుంటాం, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ తీసుకోవడమే జరుగుతుంది కదా. ఒక నెల మనం రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ వచ్చే నెల మనం రీఛార్జ్ చేసుకుంటాం, గ్యాస్ బుక్ చేసుకుంటాం, కరెంట్ బిల్ కట్టుకుంటాం, దీనిలో డిటిహెచ్ చేసుకుంటాం. ఆ చేసుకోవడం వల్ల మన కింద డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ 531 మంది ఉన్నారు. దాంట్లో దాదాపుగా 20-30 మంది మాత్రమే రీఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఆ రీఛార్జ్ చేసుకున్న వాటి కమిషన్ ఒక 10 days కమిషనే 1,380 రూపాయలు రావడం జరిగింది ఈ ఐడికి. ఇప్పుడు ఈ దీనిలో ఉన్నటువంటిది అమౌంట్ను మనము ఎవ్రీ 30కు ఇప్పుడు ఈ అమౌంట్ను మనము మైనెట్స్తో తీసుకువెళ్ళి మనము రీఛార్జ్లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదు 30కు యాడ్ అయినటువంటి అమౌంట్ను 15, 16, 18 నాడు మనం బ్యాంకు విడ్రా కొట్టుకోవచ్చు. ఈ మంత్ క్లోజ్ అయినటువంటి అమౌంట్ను మనము ఎవ్రీ మంత్ 15, 16, 17కు 3 రోజులు మనం బ్యాంకు విడ్రా పెట్టుకోవచ్చు. లేదు మనకు ఇప్పుడు రీఛార్జ్కు అవసరం ఉందంటే ఎవ్రీడే మనము మైనెట్స్ వాలెట్లో తీసుకెళ్ళి అక్కడ మనము దీన్ని క్యాష్ వాలెట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మీ ఐడి ఓపెన్ చేసుకొని మైనెట్స్ లింక్ అయిన వాళ్ళు, మైనెట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకొని కీబో ఐడి ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు వచ్చేసి మైనెట్స్ ఎంపీపీలో చెక్ చేసుకోండి, అమౌంట్ ఎంత యాడ్ అయిందో చూసుకోండి. ఇదొక ఆప్షన్ ఒకటి. ఇంకా వచ్చేసి చెక్ చేసుకోండి. ఇప్పటికైనా కానీ ఎంతమంది మీ డౌన్లో ఆల్రెడీ కీబోలో ఎంతమంది మీకు అంతకుముందు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి మైనెట్స్ కీబో ఐడిలో మైనెట్స్ లింక్ చేపించి వాళ్ళకు మైనెట్స్ యాప్ డౌన్లోడ్ చేపించి మీ కింద సబ్స్క్రైబ్ చేపియండి. 50 రూపీస్ లైఫ్లో ఒక్కసారి 50 రూపీస్ పోతాయి. తర్వాత వాళ్ళకు సబ్స్క్రైబ్ చేపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఏ విధంగా సర్వీస్ యూజ్ చేసుకోవాలి, సరే మీకు తెలియకున్నా కానీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళకి లింక్ పంపండి. ప్రతి ఒక్కరికి మైనెట్స్ విషయం పైన నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి లింక్ పంపండి, వాళ్ళు చూసుకుంటుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎవర్ అనేది ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. ఫర్ ఎవర్ ప్రతిరోజు మనము డైలీ యూజ్ చేసే ప్రోడక్టే కాబట్టి, ప్రాజెక్ట్లే కాబట్టి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మనకు ఇక్కడ యాడ్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి మనకు ఇంతకుముందు మనం 16 వీక్స్ చేశాము, 16 వీక్స్ ఏ విధంగా 16 వీక్స్ చేశామో ఏ విధంగా అమౌంట్ వస్తుంది, రివార్డ్స్ వస్తాయి అని చెప్పారు కదా. ఇక్కడ సాటర్డే గిఫ్ట్ కాడ ఇది వచ్చేసి మనము 16 వీక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 16 వీక్ మనం కంప్లీట్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్ వచ్చిన అమౌంట్ ఒక వీక్ చేసిన వాళ్ళకు ఒక 10 రూపాయలు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక వీక్ వచ్చిన వాళ్ళకు 10 రూపాయలు వస్తే రెండో వీక్ చేసిన వాళ్ళకు 20 రూపాయలు అవుతుంది. అదే మూడో వీక్ 30 రూపాయలు అవుతుంది. ఈ విధంగా వీక్ పెరగడం జరుగుతుంది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. అంతకుముందు చేసుకున్న వాళ్ళకు కొత్త వాళ్ళకు ఎటువంటి వీక్స్ సంబంధం లేకుండా. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఇంకోటి వచ్చేసి లెవెల్ స్టేటస్లో పోతే మనకు 25 లెవెల్స్ మాత్రమే ఇక్కడ వస్తుంది. ఇది పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అంటే మన ఫస్ట్ డైరెక్ట్ 3 ఇచ్చిన వాళ్ళకు 3 డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ నేను చూపిస్తా. 3 నార్మల్గా అయితే 3 కంపల్సరీ డైరెక్ట్ ఇచ్చుకోవాలి. ఆ 3 డైరెక్ట్ ఇచ్చుకున్నట్లయితే మనకు 25 లెవెల్స్ వరకు కింద కమిషన్ వస్తాయి. లేదు మన డౌన్లో ఇక్కడ 21 లెవెల్ వరకు పోయింది,
డౌన్లోడ్ 26, 27, 28, 30 లెవెల్స్ పోతుందంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ అనేది పెంచుకోవాలి. కామన్గా 3 ఇస్తే 3 ఉంటే మీకు ఇక్కడ 25 లెవెల్స్ వరకు పోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ 4 ఐడి డైరెక్ట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఇక్కడ 26 లెవెల్ పెరగడం జరుగుతుంది. అదే ఇక్కడ 5 డైరెక్ట్ ఇచ్చారనుకోండి 27 లెవెల్ పెరుగుతుంది. ఇదే విధంగా టోటల్ వచ్చి 28 మెంబర్స్కి ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్ 28 మెంబర్స్కి మైనెట్స్ లింక్ చేసినట్లయితే మీకు 50 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. 50 లెవెల్స్ వరకు ఎవరు కొన్నా, రీఛార్జ్ చేసుకున్నా, ఆఫ్లైన్ వాడినా, ఆన్లైన్ వాడినా, మీరు వాళ్ళు ఏమేమి చేసినా కానీ మీకు దానిలో ఎంతో పర్సెంటేజ్ మీకు రావడం జరుగుతుంది. అది వచ్చేసి మీకు ఇక్కడ ఎంపీపీలో ఇక్కడ మీకు మై నీడ్స్ ఎంపీపీలో ఇక్కడ అమౌంట్ అనేది షో చేస్తుంది. ఇక్కడ ఒక్కటి వచ్చినట్లయితే మీకు 500 రూపీస్ వర్త్. కాబట్టి ఇక్కడ 2.7 వచ్చింది కాబట్టి ఇది 1380 రూపాయల ఈ 10 రోజుల ఇన్కమ్ జనరేట్ అయింది. అంతకుముందు మనము సేవింగ్ అకౌంట్ చేసినప్పుడు మనకు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మనకు నాన్ స్టేకబుల్ వచ్చేది. నాన్ స్టేకబుల్ తీసేసి ఎంపీపీ పెట్టారు. ఇది ఎంపీపీ ఏంటి కొత్తగా అని అది కావద్దు. నాన్ స్టేకబుల్ మనం బ్యాంకులో కొట్టుకున్నటువంటిదే ఈ ఎంపీపీ. ఈ ఎంపీపీ అనేది మనము అప్పుడు చాలా తీసుకున్నాం. అది ఎప్పుడు జాయినింగ్ పైన. జాయినింగ్ ఎప్పుడు ఒక్క వ్యక్తి ఒకటేసారి జాయిన్ అవుతాడు. కానీ ఇక్కడ మైనిట్స్లో ఒక్క వ్యక్తి మనకు సబ్స్క్రైబ్ అయిపోతే మనకు అతను ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తా అంటే మొబైల్ రీఛార్జ్ కానీ, ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ కానీ ఫర్ ఎవర్ అనేది ఇక్కడ కమిషన్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 10 డేస్కి మనం చూస్తే 1380 రూపాయలు వచ్చినాయి. ఇంకా సర్వీస్ ఏం మొదలు కాలేదు. వాటిగా రీఛార్జ్ మాత్రమే, డిటిహెచ్ మాత్రమే, 2 సర్వీస్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. మొత్తం సర్వీస్ యూజ్ చేసి వచ్చినట్లయితే, ఆఫ్లైన్లో సుతా వచ్చినట్లయితే ఆ ఇన్కమ్ ఎట్లా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఒక్కసారి వస్తుంది కాదు, ప్రతి నెల వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం రీఛార్జ్ చూసుకుంటే ప్రతి నెల చేయాల్సిందే, చేయకపోతే నడవది. ఇక్కడ ఏం చేయాలి, బయట రీఛార్జ్ కాకుండా మన మైనిట్స్ యాప్తోని రీఛార్జ్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో మీరు ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేపియండి. ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలని యూట్యూబ్లో మీకు దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ మీరు అందరికీ ఈ విషయాన్ని తెలియపరచండి. ఇప్పుడు బిజినెస్ అనేది ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ 2 వీడియోస్ రావడం జరిగింది. ఒక వీడియో ఏమో మీకు మైనిట్స్ విషయం పైన చెప్పడం జరిగింది, ఇంకోటి కీబో కాయిన్ విషయం పైన, ఎక్స్చేంజ్ పైన, లెవెల్ పైన ఎండి సార్ చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడు కమిషన్ అనేది రిలీజ్గా అవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇంకోటి ఇప్పటి వరకు ఇంకా కేఎక్స్ఎన్ బ్లాక్ ఎల్లో కానీ రెడ్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది మీకు మీ బ్యాంకుకు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఇంకా దానిలో ఉన్నటువంటి కాయిన్స్ మొత్తం మీ మైనిట్స్ దానిలో ఎక్స్ఎన్లో ఉన్నటువంటి కాయిన్ మీకు రిటర్న్గా కాయిన్స్ కానీ పైసలు కానీ రిటర్న్ రావడం జరుగుతుంది. ఎక్స్ఎన్ అదర్ ఎక్స్చేంజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ అయితే మీరు ఫోకస్ మైనిట్స్ పైన చేయండి. మైనిట్స్ పైన ఎందుకంటే ఇక్కడ మనము చాలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీ ఉన్నటువంటి కీబో ఐడీలు ఓపెన్ చేసుకొని రిఫరల్ లింక్ టచ్ చేసి ఇక్కడ మనకు రిఫరల్ లింక్లో మైనిట్స్ ఉందా లేదా చూసుకోండి. లేదంటే ఇమ్మీడియట్లీ మీరు మీ అప్లైనర్ నుండి మైనిట్స్ లింక్ తీసుకోండి. ఈ యూట్యూబ్లో ఇప్పుడు నేను చేసే వీడియోలో మన కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా. ఎవరు చేసుకున్నట్లయితే లింక్ చేసుకోండి. మళ్ళీ మైనిట్స్ యాప్ లింక్స్ పెడుతున్నా. ఇంకా మీకు దీని కింద మీకు వచ్చేసి సబ్స్క్రైబ్ కోడ్స్ పెట్టుకుంటున్నా. ఇప్పటికైనా కానీ ఈ లింక్తో మీ కీబో ఐడి ఓపెన్ చేసుకొని
ఇక్కడ వచ్చేసి దీన్ని టచ్ చేసేసి ఇది ఇది తీసేసి ఆ లింక్ను ఇక్కడ పేస్ట్ చేసేసి గో అని కొట్టేసండి. అక్కడ మీకు మొబైల్ నెంబరు మీ ఫెస్టివల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.